ఆర్డర్ చేసినాం, జడ్జెస్ కూడా అపాయింట్ చేసినాం. ఇరిగేషన్ వైపు వచ్చేసి సుప్రీంకోర్టు జడ్జి అండ్ లోకాయుక్త ఫస్ట్ చైర్మన్ లోక్పాల్ చేసిన అతన్ని అపాయింట్ చేసిన. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా చీఫ్ జస్టిస్గా పనిచేసిపోయినారు. రెండోది ఎల్ నరసింహారెడ్డి గారిని విద్యుత్ మీద. ఎల్ నరసింహారెడ్డి గారు వారి నిబద్ధత కానీ వారికి తెలంగాణ పట్ల ఉన్న కమిట్మెంటు నేను చెప్పాల్సిన పని లేదు, మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా టెక్నికల్గా కాన్స్టిట్యూషనల్ బాడీ ఎన్డీఎస్ఏ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం పెట్టిన సాంకేతికపరమైన వ్యవస్థ, వాళ్ళని ఆల్రెడీ ఇచ్చినాం. వాళ్ళు విజిట్ చేసారు, వాళ్ళు నివేదికలు తయారు చేస్తారు. వాళ్ళిద్దరి నుంచి ఒకటేమో చర్యలు తీసుకునేదాన్ని, రెండవదేమో నిర్మాణము, నిర్వహణ, అదేవిధంగా ప్లానింగ్. వీటి మీద ఎన్డీఎస్ఏ ఇచ్చే సజెషన్స్ మీద మా యాక్షన్ ప్లాన్ ఉంటుంది. సార్, నేను విజయ్ V6 న్యూస్ రిపోర్టర్ని సార్. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేసిన మీరు పదే పదే తెలంగాణ విధ్వంసం చేసిన వాళ్ళపైన శిక్ష పడేందుకు ఎన్ని రోజుల టైం పడుతుంది? ఇప్పుడు శిక్ష, అధికారం కోల్పోవడమే శిక్ష. ఆ దెబ్బకు కింద పడి ఇరగడాలు కూడా మీరు చూసిరు కదా. ఇంకా అంతకంటే ఏం శిక్ష ఇస్తారు? ఇంకా ఏమన్నా మీ కోరిక ఇంకేమన్నా బలంగా వేయాలంటే ఏమన్నా ఉంటే సూచన, అంటే అమరవీరుల స్థూపం దగ్గర రాళ్లతో కొట్టి ఇచ్చేది అట్లా ఏమన్నా స్కీమ్ మీ దగ్గర ఏమైనా ఉంటే చెప్తే వాటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది, పరిశీలిస్తుంది. నెక్స్ట్ సార్, నరసింహారావు, ఈనాడు రిపోర్టర్ అండి. ఇప్పుడు హైదరాబాద్ సిటీకి సంబంధించి గ్రేటర్లో 29 నియోజకవర్గాలు ఉన్నాయి. లాస్ట్ మినిట్స్ ఎన్నికల్లో మీరు 3 నియోజకవర్గాలు మాత్రమే విజయం సాధించారు. రాష్ట్రం అంతా మొత్తం విజయం సాధించినా ఇప్పుడు 4 పార్లమెంట్ ఉన్నాయి. ఇక్కడ ఏ విధమైన విజయం కోసం ఏ విధంగా ప్రయత్నం చేయబోతున్నారు? ఒక్క నిమిషం రండి సార్. ఆంధ్రప్రదేశ్లో మీరు నిన్న చేసిన బహిరంగ సభ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదే కంటిన్యూ చేస్తారు అక్కడ ఎన్నికల ప్రచారం? మొదటిది ఎన్నికలకు ఎన్నికల వ్యూహం ఉంటుంది, ఎత్తుగడ ఉంటుంది. అవన్నీ బహిరంగంగా చెప్తే అది వ్యూహం కాదు, ఎత్తుగడ కాదు. సో ఈ 4 సీట్లు ఎట్లా గెలవాలనో, తెలంగాణలో 14 సీట్లు ఎట్లా గెలవాలనో మాకు ఒక ప్రణాళిక ఉన్నది. ప్రణాళికబద్ధంగా ఎన్నికలను ఎదుర్కొంటాం. ఆంధ్రప్రదేశ్ కాదు, అంతకంటే ముందు కేరళకు పోయినా మీరు చూసారు కదా. నిన్న ఆంధ్రప్రదేశ్కి పోయినా, ఇవాళ ఇప్పుడు మీ దగ్గర నుంచి చక్కగా మహారాష్ట్రకి వెళ్తున్నాం. మాది జాతీయ పార్టీ, జాతీయ స్థాయిలో నాకు ఏ బాధ్యత అప్పచెప్పినా పర్యటన చేయాల్సిందే. భవిష్యత్తులో కూడా ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో పర్యటించమని ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారు ఆదేశిస్తే తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా పర్యటన చేస్తా. Sir, Sandeep from Telangana today, sir. Sir, your action plan to bail out water crisis, sir. Will you be approaching Karnataka government? Yes, we are trying to reach Karnataka government. They have to react on those lines. Now election code is there. Now officers has to take up this issue in Karnataka as well in Telangana. नेक्स्ट सर, मैं संजय तिवारी, न्यूज़ 18 इंडिया से। आपने बोला कि आपकी सरकार को गिराने की साजिश हुई। एक इलेक्टेड गवर्नमेंट को 100 दिन के अंदर गिराने की साजिश हो रही है, ये बहुत गंभीर मामला है। कौन लोग हैं इसके पीछे, और क्या आपका इशारा केंद्र सरकार या बीजेपी की तरफ भी है? क्योंकि आप कहते रहे हैं कि बीआरएस और बीजेपी एक ही प्लेटफॉर्म पे है। हाँ, इसीलिए मैं जिम्मेदारी से ये बात कह रहा हूँ. ये साजिश नहीं किए तो कैसे इलेक्टेड रिप्रेजेंटेटिव्स या फॉर्मर चीफ मिनिस्टर 6 महीने में सरकार गिर जाएंगे, ऐसा क्यों वो बयान दे रहा है? और दूसरी तरफ भारतीय जनता पार्टी, डॉक्टर लक्ष्मण हु इज राज्यसभा मेंबर एंड ओबीसी सेल चेयरमैन ऑफ भारतीय जनता पार्टी नेशनल लेवल, उन्होंने भी कहा कि भाई पार्लियामेंट चुनाव होते ही ये सरकार हम गिरा देंगे. जो हमारा एक्शन प्लान है हिमाचल प्रदेश में हम कर दिया, अभी आगे हम तेलंगाना में कदम उठाएंगे. सीधा सीधा सबके सामने ऐसे बयान भारतीय जनता पार्टी और बीआरएस दोनों बयान दे रहा है. इसका मतलब इनका ने 39 है, उनका ने 8 लोग है, 2 मिलाए तो भी सरकार बनाने का मौका नहीं है. ये लोग ऐसे बयान देकर ये दोनों के बीच में जो चर्चा हो रहा है, 8 से सरकार नहीं बनने वाले. सेम वही लाइन्स पे बीआरएस वाले भी बोल रहे हैं. ये 2 मिलने के बाद और बाकी का कार्रवाई ये लोग करने के लिए कोशिश कर रहे हैं. इसीलिए ऐसे बयानों को मुंह तोड़ जवाब देने के लिए हमारे कहने भी पूरा तैयार, माल मसाला पूरा तैयार है. जब जरूरी है तब मैं वो भी काम करके दिखाऊंगा. సీఎం గారు, ఇక్కడ అరవింద్ అండి, పొలిటికల్ ఎడిటర్, రాజ్ న్యూస్. మై క్వశ్చన్ ఇస్, ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి ఎవరెవరైతే ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల చేతిలో ఇబ్బందులు పడ్డారో వాళ్ళ భవితవ్యం ఎలా ఉండబోతుంది ముఖ్యమంత్రి అయిన తర్వాత? ఖచ్చితంగా పేర్లు కూడా కావాలంటే పేర్లు ఇప్పటికే మీరు ఒక ప్రభాకర్ రావు గారి పేరు చెప్పారు, స్టీఫెన్ రవీంద్ర పేరు గతంలో చెప్పారు, మరికొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్ల పేర్లు చెప్పున్నారు. వీళ్ళ నాయకుల నుంచి అధికారుల వరకు వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలు ఉండవు. వాళ్ళు బాధ్యత నిర్వహించేటప్పుడు అధికారిక ఉల్లంఘన పాల్పడిన, తప్పిదాలకు వాళ్ళు సహకరించిన
చట్ట పరిధిలో విచారణ జరుగుతుంది. సమయం సందర్భం వచ్చినప్పుడు విచారణ జరుగుతుంది. అందరు అధికారుల మీద ఒకేసారి విచారణకు ఆదేశించడము, అందరు ప్రజాప్రతినిధులను ఒకేసారి తీసుకెళ్ళి జైల్లో పెట్టడము, ఇట్లాంటి కక్షా సాధింపు చర్యలకు మేము పాల్పడము. ఎన్నికల ముందు అవసరాలకు అరెస్టులు చేయడము ఇట్లాంటివి ఉండవు. దానికి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ మీద మనము విశ్లేషించినప్పుడు అందులో లోపాలు కనిపించినప్పుడు వాటి మీద మాత్రమే విచారణ చేస్తాం. నేను ముందే చెప్పిన వ్యక్తిగత కక్షా సాధింపు చర్యల కోసం ప్రజలు మాకు అధికారం ఇవ్వలేదు. నాకు ఇచ్చిన అధికారాన్ని నేను